విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను వైసీపీ ఖరారు చేసింది. మాజీ మంత్రి బొత్సను అభ్యర్థిగా నిలబెట్టింది ఆ పార్టీ. ఎమ్మెల్సీ ఎన్నిక ఆగస్టు 30న జరుగుతుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానంలో ఎక్స్ అఫిషియో మెంబర్లతో కలిపి మొత్తంగా 841 ఓట్లున్నాయి. వైసీపీకి 615 ఓట్లుంటే టీడీపీకి 215 ఓట్లు, 11 ప్రజాప్రతినిధుల స్థానాలు ఖాళీలుగా ఉన్నాయి. వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ స్థానం ఖాళీ అయింది. గతంలో వైసీపీ ఎమ్మెల్సీగా గెలిచిన వంశీకృష్ణ ఎమ్మెల్సీగా ఉంటూనే జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యేగా వంశీకృష్ణ గెలిచారు. ప్రస్తుతం బలాబలాల ప్రకారం చూసినట్లయితే వైసీపీకి ఆధిక్యత ఉంది. అయితే మారుతున్న సమీకరణల దృష్ట్యా రాజకీయం ఆసక్తికరంగా మారింది. టీడీపీ కంటే 3 రెట్ల సంఖ్యాబలం విశాఖ స్థానిక సంస్థల్లో వైసీపీకి ఉంది. అయితే పోటీకి దిగితే ఓటర్లను చీలుస్తారు అన్న ఆందోళనతో ప్రస్తుతం విపక్షం ఉంది. ముందుగా వైసీపీ నుంచి మాజీ మంత్రి అమర్నాథ్ లేదా మరో నేత పేరు అనుకున్న చివరికి బొత్స పేరును ఖరారు చేశారు. టీడీపీ నుంచి గండి బాబ్జీతో పాటు సీతంరాజు సుధాకర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పీలా గోవింద్తో పాటు పోటీకి మరికొంతమంది టీడీపీ సీనియర్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.